ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో మరపురాని సన్నివేశాలు, మరెన్నో చిరస్థాయిగా ఉండిపోయే గుర్తులు ఉంటూ ఉంటాయి. అయితే ఒకరితో పరిచయం ఎప్పటికీ కూడా చిరస్మరణీయమే. అలాంటిది ఒక మహోన్నత వ్యక్తితో ప్రయాణం అంటే అది జీవితంలో మర్చిపోలేని సన్నివేశం అనే చెప్పుకోవాలి. మరి అటువంటి అద్భుతమైన ఆ అన్ని సందర్భాలని కూడా మరొకసారి ఒక మాధ్యమం ద్వారా గుర్తు చేసుకునే అత్యద్భుతమైన కార్యక్రమమే పత్రిజీతో నా ప్రయాణం. ప్రతి ఒక్కరికి పత్రిజీ గారితో ఉన్న సాన్నిహిత్యం, వారి ప్రయాణంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ వేదిక ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి మనతో పాటు ఉన్నారు. ఆవిడ సాధారణమైన గృహిణి అయినప్పటికీ కూడా అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు, ఒక చక్కగా రచయిత్రిగా అద్భుత సృష్టి చేసిన మహోన్నతమైన వ్యక్తి డిఎన్ఏ స్వర్ణలత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో డిఎన్ఏ స్వర్ణలత గారు, మీ ఇంటి పేరే డిఎన్ఏగా మారిపోయింది. ఇది ఏ సందర్భంలో జరిగిందంటారు? 2013లో నాకు డిఎన్ఏ సమాచారం ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి అందింది మేడం. అప్పటి నుంచి నేను 15 నుంచి దాని మీద క్లాసెస్ చేస్తూ వచ్చాను. అందరూ ఇక డిఎన్ఏ స్వర్ణలత అని పేరు ఇచ్చేసారు. సో డిఎన్ఏ అని అంటే అది సాధారణమైన విషయం కాదు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో కాస్త ప్రొఫిషియన్సీ ఉంటే. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నేను హార్ట్ స్టూడెంట్ నండి, సైన్స్ స్టూడెంట్ కాదు. అయినా కూడా అసలు నాన్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మీరు అందులో రాణించారు అంటే గ్రేటే అసలు. అదంతా మాస్టర్స్ పత్రిజీ యొక్క కృప అండి. సో పత్రిజీ గారితో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? అంటే నేను 2010లోనే మెడిటేషన్లోకి వచ్చాను మేడం. వెంటనే అయితే సార్ని కలవడం జరగలేదు. యాస్ట్రల్గా మాత్రం డే 1 నుంచి సార్తో అనుభూతి ఉండేదన్నమాట. సారు వస్తున్నట్లుగా ఆ రూపం అంతా కూడా తెలుస్తూ ఉండేది. కానీ కలవడానికి మాత్రం ఒక 1 year పట్టింది. అంటే ప్రజెంట్ లైవ్లో కలవడానికి సార్ని. యాస్ట్రల్గా మాత్రం ప్రతిరోజు తను నాతోనే ఉన్నట్లు అనుభూతి పొందేదాన్ని అనమాట. బాగుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి మార్పులు చూస్తారు? చాలా మార్పులు ఉన్నాయి మేడం. ఎందుకంటే అంతకుముందు అంతా భయం ఉండేది బాగా. అంటే ఎవరేం మాట్లాడుతున్నా చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని. ఎదురు చెప్పలేకపోవడము, అది చెప్పలేక దుఃఖిస్తూ ఉండడము, ఇంట్లో కానీ బయట కానీ ఇట్లా ఉండేదన్నమాట. వాటన్నిటి నుండి నేను బయటికి రావడం జరిగింది. ఓకే. మెడిటేషన్లోకి రాకముందు స్వర్ణలత గారు? నేను మెడిటేషన్లోకి రాకముందు ప్రాణిక్ హీలింగ్ అని నేర్చుకున్నాను మేడం. హెల్త్ ఇష్యూస్ కోసం, ఫాదర్ వాళ్ళకంతా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని చేయడం కోసం హీలింగ్స్ నేర్చుకున్నాను. ఒక 2 years నేర్చుకున్నాను. అంతకుముందంతా హౌస్ వైఫ్గా పూజలు వాటితో ఉండేదాన్ని అనమాట. వెరీ నైస్. సో పత్రిసారితో మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిసారు? మొదటిసారిగా నేను సార్ని జక్కా రాఘరావు గారి వాళ్ళ హౌస్లో కలిసాను మేడం. వెళ్ళి పరిచయం చేసుకున్నాను. అయితే సార్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వారిలాగానే నాతో మాట్లాడారనమాట. అప్పుడు మీకేమనిపించింది? అంటే నాకు కూడా ఎప్పటి నుండో సారు హాస్టల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఏమంత అనిపించలేదు. దానికి ముందు ఏంటంటే సారుని నాకు పరిచయం, హాస్టల్గా పరిచయం చేసిన వాళ్ళు సదానంద యోగి గారు. మొదట ఆయన పరిచయము, ఆ తర్వాత ఆయనే సార్ని పరిచయం చేశారనమాట. ఓకే. సో ఎప్పుడైనా వెళ్ళారా సదానంద? వెళ్ళాను. తర్వాత ఒక 3 years తర్వాత ఆశ్రమానికి వెళ్ళాను. సో ధ్యానంలోకి వచ్చారు. ఇంకా ఆ తర్వాత మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ధ్యానంలోకి వచ్చినాక అంతకుముందు నాకు యూట్రస్ ప్రాబ్లం ఉండేది మేడం. 25 days వరకు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం అలా ఉండేది.
ఒక 6 నెలలకే నేను దాని నుండి బయటకు వచ్చేసాను వితౌట్ మెడిసిన్‌తో. అది కనుక అలాగే కంటిన్యూ అయితే యూట్రస్ తీసేయాలి, క్యాన్సర్ కిందకి వస్తుంది అని చెప్పారు డాక్టర్స్. కానీ మెడిటేషన్ ద్వారానే నేను దాన్ని సెట్ చేసుకోగలిగాను. తర్వాత పైల్స్ 3 ఫిషర్స్ బయటకు వచ్చేసాయి. ఇలా కూడా కూర్చోలేని పరిస్థితి అనమాట. అంతకుముందు నేను రిసెప్షనిస్ట్‌గా చైతన్య కాలేజీలో జాబ్ చేశాను. ఇలా కూర్చొని ఉండాలి కదా 24 అవర్స్, ఇదే డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దాన్ని మానేశాను అనమాట నేను. అలా కూర్చొని ఉండాల్సి వస్తుంది. అలాంటిది అవన్నీ కూడా సెట్ చేసుకోవడం. కాలేజీలో మానేసినాక నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని బ్యూటీషియన్‌గా చేస్తూ వచ్చాను. ఇవి చేస్తున్నప్పుడు ఏమైందంటే నాకు నెక్ పూసలు అరిగిపోవడం, రైట్ హ్యాండ్ పని చేయకుండా ఉండేదన్నమాట ఆ పెయిన్‌తో. దాన్ని కూడా నెమ్మదిగా తగ్గించడం అదంతా చేసి ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చానో ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా సెట్ అయిపోయింది. హ్యాపీగా కొంచెం అంత హెల్త్ అంతా నార్మల్‌కి వచ్చేసిందనమాట. తర్వాత పత్రి సార్ క్లాసెస్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళా? ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో ఎక్కడ జరిగినా వస్తూ ఉండేదాన్ని. అలాగే ఎవ్రీ ఇయరు కర్తాలు రావడం. అంటే మ్యాక్సిమం నేను ఎక్కడి దాకా వెళ్ళగలుగుతానో అంతవరకు సార్‌తో కలిసి అక్కడ సార్ ఎక్కడున్నా వెళ్ళడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా తప్పకుండా సార్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం అనేది ఉండదన్నమాట. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వారెలా స్పందించారు? అంటే వాళ్ళంతా కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే మొదటగా మా హస్బెండే కొంచెం ఒప్పుకోలేదన్నమాట మెడిటేషన్ చేయడం. నాకు డే 1 నుంచి ఎక్కువ గంటలు ధ్యానం చేయడం అలవాటైపోయింది. అలా ఉండిపోతున్నానని చెప్పేసి ఆయన డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యేవారు. ఎక్కడ కూడా సారు వస్తున్నారని తెలిసినా వెళ్తానన్నా ఒప్పుకోకపోవడం, ఇలాంటివన్నీ చేసేవారన్నమాట. కానీ ఆటోమేటిక్‌గా తను కూడా షిఫ్టింగ్ జరిగి ఇప్పుడు తనే తీసుకొస్తున్నారు అన్ని చోట్లకి. ఒకరోజు ఏమైందంటే సారు జక్క రాఘరావు గారి ఇంటికి వస్తున్నారు విజయవాడ. నాకు తెలిసింది సార్ వస్తున్నారని. వెళదాం అనుకున్నాను నేను. అంటే మా వారు ఏం చేశారంటే వెళ్ళనివ్వడం లేదు. ఇంక నాకు బాగా దుఃఖంలాగా అనిపిస్తుంది. గురువు ఇక్కడ దాకా వస్తే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి. అలాగే వెళ్ళి మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నాను. కళ్ళమ్మట నీళ్ళు ఇలా కారిపోతున్నాయి. అక్కడ ఏదో జెండా ఇవి ఆవిష్కరణలు అవి చేశారనమాట. మన దీనిది పిఎంసి కాదు, పిరమిడ్ దీనిదనమాట. అయితే ఇంటి ముందు చేశారు దాన్ని. నేను కిందకి కూడా వెళ్ళలేకపోయినా. ఇబ్బంది పడుతుంటే వెనకమాల సార్ నుంచొని యాస్ట్రల్‌గా తల పైకెత్తి నుదుటి మీద ముద్దు పెట్టినట్లు కాబట్టి, బంగారం ఇప్పుడు నేను రాఘరావు గారి ఇంటి దగ్గరికి వచ్చాను, నువ్వు వచ్చేయి అని చెప్పారనమాట. కరెక్ట్‌గా నేను లెగిసి నాకు తెలిసిన మాస్టర్స్‌కి ఫోన్ చేస్తే, అంటే ఈ విజయవాడ అంతా తిరుగుతూ ఉన్నారు సారు. అంటే నాకు ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో నేను ఫోన్ చేయంగానే అవును సార్ ఇప్పుడే జస్ట్ రాఘరావు గారి ఇంటికి వచ్చారు అని చెప్పారనమాట. ఈలోపు మా వారు డ్యూటీకి వెళ్ళిపోవడం, ఆర్టీసీలో ఎంప్లాయ్ తను. ఇంకా నేను వెళ్ళడానికి అవకాశం దొరికింది. అలా ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు సార్‌తో. బాగుంది. అలా ఆస్ట్రల్‌గా మనతో ఉన్నారు అని మనకు ఒక ధైర్యం ఇవ్వడం, ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇదిగా అనిపిస్తుంది కదా! అవునండి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సపోర్ట్ లాగా అనిపించేదనమాట సార్‌తో. సో, అలా మెడిటేషన్‌లోకి వచ్చారు. సో, ఎక్కువ మెడిటేషన్‌లో ఉండటం కానీ, మెడిటేషన్‌లో మీకున్న మిరాకిల్స్ కానీ, ఏమైనా అద్భుతాలు కానీ జరిగాయా? అవును మేడం. నా ఎన్నో జన్మలను నేను చూసుకోవడం జరిగింది. అంటే నాకు ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమైన రిలేటెడ్ జన్మల్ని చూసుకోవడం జరిగింది. అలాగే నేను గతంలో కూడా ఎక్కడెక్కడ సాధనలు చేశాను, అలాంటివన్నీ తెలుసుకున్నాను. ఆ సాధనలన్నీ నేను చూడడం జరిగింది. అలాగే ఈ సబ్జెక్ట్ కూడా డిఎన్ఏ సబ్జెక్ట్ అనేది కూడా నాకు ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి అందడం జరిగిందన్నమాట. అంటే మీకు అనిపించిందా నాన్ రిలేటెడ్ సబ్జెక్ట్ మీకు వచ్చేసరికి దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము అని మీకు? ఫస్ట్ నాకు తెలియంగానే ఏమైందంటే నేను అన్నాను, నాకు ఇదేదో చెప్తున్నారు కదా, అంటే నాకు లైవ్‌గా తీసుకెళ్ళి చూపిస్తున్నారు అసలు డిఎన్ఏ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు భూమి పైన ఎలాంటి మార్పులు జరుగుతాయి, మనలో ఆస్ట్రల్ మాస్టర్స్ ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు, ఇదంతా చూపించారన్నమాట. నేను ఈ విషయాన్ని ఫ్రెండ్స్‌కి చెప్తాను అని చెప్పాను మాస్టర్స్‌తో. మాస్టర్స్ ఏమన్నారంటే ఇప్పుడే చెప్పొద్దు, చెప్తే కనుక నిన్ను అందరూ ఎవరూ నమ్మరు. ఎందుకంటే నేను అప్పుడే తెలుసుకోవడం డిఎన్ఏ గురించి. నేను చదివిన ఎక్కడా కూడా అందులో నాకు రాలేదు సబ్జెక్టు.
కొత్త సబ్జెక్టు నువ్వు మాట్లాడొద్దని చెప్పారు మాస్టర్స్. అలాగని నేను అయినా సరే మనకి ఉత్సాహం ఉంటుంది కదా మేడం. మా హస్బెండ్‌కి, మా ఫ్రెండ్స్‌కి చెప్తే, "నువ్వు ధ్యానం మానేస్తే పిచ్చి పిచ్చివన్నీ చెప్తున్నావు. ఇలాంటిది ఏమీ ఉండదు" అని చెప్పేసి వాళ్ళు కొట్టేశారనమాట. కానీ ఆటోమేటిక్‌గా 2015 నుంచి దానికి సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు దీనికి సంబంధించి క్లాసెస్ చేయమని చెప్పారు మాస్టర్స్. అప్పటి నుండి ఆ క్లాసెస్ చేస్తున్నాను. ఇప్పుడైతే వాళ్ళందరూ ఏమంటారంటే, అప్పుడు కాదు అని చెప్పిన వాళ్ళందరూ, నిజంగా నువ్వు చాలా గ్రేటు, చాలా మంచి సబ్జెక్ట్, నీ గురువు గ్రేట్ అని చెప్తారు వాళ్ళంతా. వావ్! గ్రేట్. అంటే ఆ మార్పు అనేది అంగీకారంతో ఉంటుందనమాట. ఎందుకంటే అది సత్యం కాబట్టి. సో లాంగ్ డ్యూరేషన్ మెడిటేషన్ ఎప్పుడైనా చేశారా? చేశాను మేడం. ఎప్పుడు చేశారు? ఫస్ట్ టైం 2010లోనే ఒక 24 అవర్స్ చేశాను మొదటిసారి. తర్వాత లాస్ట్ 18, 19 ఆ ప్రాంతంలో 72 అవర్స్ చేశాను. వావ్! 72 అవర్స్. అవును మేడం. సో అన్ని గంటలు ఎలా కూర్చోగలిగారు? అంటే మధ్యలో కొంచెం లెగవచ్చు. ఫస్ట్ 24 అవర్స్ చేసినప్పుడు మాత్రం ఏ అవసరానికి లెగవలేదు. ఇప్పుడు కూర్చుంటే 24 అవర్స్ తర్వాతే ఎరుకగొచ్చిందనమాట. ఇక్కడ 72 అవర్స్ చేసినప్పుడు ఏమంటే, ఏదైనా అవసరం అయినప్పుడు మధ్యలో వాష్‌రూమ్‌కి అది వెళ్ళాలంటే, అలా కళ్ళకి గంతలు కట్టుకొని విప్పకుండా అలాగే కూర్చోవడం. అవసరమైనప్పుడు వాష్‌రూమ్‌కి అది వెళ్ళి రావడం. ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదు. ఓన్లీ మార్నింగ్ ఒక గ్లాస్ మజ్జిగ, నైట్ ఒక గ్లాస్ మజ్జిగ అంతవరకే. 72 అవర్స్ కూడా సాలిడ్ ఫుడ్ ఏం తీసుకోలేదన్నమాట. వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి మాత్రం సపోర్ట్ చేశారు. అట్లా వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చొని మెడిటేషన్ ఇంకా కంటిన్యూగా మెడిటేషన్ చేయడం. 72 అవర్స్ మెడిటేషన్ చేసిన తర్వాత ఎలాంటి మార్పు చూసారు? 72 అవర్స్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి మేడం. అంటే అన్ని అవర్స్ చెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది? ఒక పుస్తకంలో 'మరో వాస్తవం' అనే బుక్‌లో చదివాను మేడం నేను. దాంట్లో ఏమంటే, మన ఆధ్యాత్మిక చైతన్యం అంతా కూడా మనము ఈ విధంగా కనుక ఎక్కువ సమయం ధ్యానం చేసినప్పుడు మరింతగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆ పుస్తకంలో ఉండిందనమాట. నేను ఆ బుక్ చదివినప్పుడు నేను కూడా దీని ప్రయత్నం చేయాలి అనుకున్నాను. అదేవిధంగా దాని ప్రయత్నం చేశాను. బాగుంది. సో 72 అవర్స్ అలా ఆధ్యాత్మిక చైతన్యం కోసం చేశారు. ఇంకా ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. మన మెదడులో DMT అని ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఏంటంటే మన దైవత్వాన్ని బయటికి తీసుకొస్తుందన్నమాట. పత్రి సార్ ఎప్పుడైతే యువర్ గాడ్స్ అని చెప్పారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వారందరూ కూడా ఆ ఎంజైమ్ రిలీజ్ చేసుకొని దైవాలుగా మారిపోతారు. ఆ దైవత్వం అంటే ఏంటి? ప్రేమతత్వాన్ని కలిగి ఉండడం, కరుణాతత్వాన్ని కలిగి ఉండడం. అందుకోసమని నేను దాన్ని కూడా చేశాను అనమాట. జ్ఞానము ప్లస్ స్థితి కోసం. సో ఆ తర్వాత జర్నీ ఎలా సాగింది? అంటే ఆ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెంటనే కూడా ఆ DMT రిలీజ్ అయ్యేటప్పుడు కళ్ళుకి గంతలు కట్టి కూర్చోగానే తలలో ఒక విస్ఫోటనం లాగా జరిగింది. ఆ విస్ఫోటనం జరిగిన వెంటనే ఏమైందంటే కొంచెం భయం అనిపించింది. కానీ వెంటనే కూడా ఆ భయమంతా రిలీజ్ అయిపోవడం. నేను గిజా పిరమిడ్‌లోను ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టు, మయాన్ పిరమిడ్‌లో వర్క్ చేస్తున్నట్టు, అక్కడి నుండి సమాచారాన్ని తీసుకొచ్చి పత్రి సార్‌కి అందజేస్తున్నట్లు, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలా రావడం జరిగిందనమాట. యాస్ట్రల్ వర్క్స్ అంతా కూడా ఫిజికల్‌గా మనం ఇలా ఉన్నా కానీ యాస్ట్రల్ వర్క్స్ అంతర్గతంగా జరుగుతున్నాయని నేను తెలుసుకున్నాను. ఓకే. ఇప్పటికీ ఇంకా యాస్ట్రల్ వర్క్స్ అలా చేస్తున్నారా మీరు? చేస్తున్నాను మేడం. అంటే ఎలాంటి సంకేతాలు ఎలా అందుతాయి మీకు? అంటే ఎక్కడన్నా సరికాని ఎనర్జీ ఉండిందనుకోండి, వెంటనే మాస్టర్స్ సంకేతాన్ని పంపిస్తారు. నాకు యాస్ట్రల్ టీమ్ ఒకటి ఉంటుంది. వారితో కలిసి ఇక్కడ నేను ధ్యానంలో కూర్చుంటాను. యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. నాకు ఒక వెహికల్ కూడా వస్తుంది, యాస్ట్రల్ వెహికల్. ఓహో! దాంట్లో వెళ్ళేసి ఆ టీమ్‌తో కలిసి అక్కడ వర్క్ చేస్తామనమాట. పోర్టల్స్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు లేకుండా, శ్రమ లేకుండా మీరు అలా తిరిగి రావడం అనేది లోకాలు తిరిగి రావడం. ఏదన్నా చైతన్యపు పోర్టల్స్ ఓపెన్ అవ్వాలంటే ఆ పోర్టల్స్ దగ్గర వర్క్ చేయడం. క్లోజ్ చేయాల్సిన పోర్టల్స్ ఉంటే వాటిని క్లోజ్ చేయడం. శక్తి క్షేత్రాలను, ఆ శక్తిని బయటికి తీసుకురావడానికి ఓపెన్ చేయడం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి యాస్ట్రల్‌గా. కొన్ని చోట్ల ఫిజికల్‌గా కూడా వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తాననమాట.
అసలు మీరు చెప్తూ ఉంటే మాకేదో వింత సినిమాలో చూసినట్టు 'ఆదిత్య 369' టైప్ ఏదో అన్న సినిమాలో అని అనిపిస్తుంది. కానీ రియల్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది అనుభూతి చెందిన వారికే తెలుస్తుంది కదా! అవును. అవును మేడం. హ్మ్. చెప్తున్నా కూడా కొంతమందికి అర్థం కూడా కాదిది. హ్మ్. బట్ నాకైతే నేను చేస్తున్నాను. అది నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు బుక్ రాసారు. అవును. బుక్ రాయాలన్న ఆలోచన మీకసలు ఎలా కలిగింది? యాక్చువల్లీ నాకసలు బుక్ రాయటం తెలియదు. రాయాలని కూడా ఎప్పుడూ లేదు మేడం. హ్మ్. అయితే అందరూ అడుగుతూ ఉన్నారు. నేను డీఎన్ఏ సబ్జెక్ట్ చెప్తాను. అందరూ ఈ బుక్ వస్తే బావుండు, ఈ సబ్జెక్ట్ వస్తే బావుండు అని అడుగుతుంటే, ఆ అర్హత నా దగ్గర అయితే లేదు. నేను చేయలేను అని చెప్పాననమాట. కానీ 19లో ఏమైందంటే, మనకి అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో శ్రీశైల యజ్ఞం పెట్టారు. పత్రి సార్ వాళ్ళు. అక్కడ సార్ నాకు కూడా ఒక క్లాస్ ఇచ్చారు. స్త్రీ పురుష తత్వాల మీద నేను క్లాస్ చేశాననమాట ఆ యజ్ఞంలో. సార్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు కొంతసేపు సార్ ఏం చేశారంటే, కళ్ళల్లో అదే పనిగా చూస్తూ ఉన్నారు. సార్ చూస్తున్నారు. నేను కూడా కళ్ళు ఆర్పడం లేదు. సార్ ఇంక చూస్తూ ఉన్నా. సార్ నుంచి ఇంక వెళ్ళు అని చెప్పారు సారు. బయటికి రూమ్‌లోకి వస్తున్న వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే నా ఇన్నర్ నుంచి నువ్వు డీఎన్ఏ మీద సబ్జెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం బుక్కు చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. హుహు. ఇంక ఇది ఇప్పుడు అది కూడా ఈ డిసెంబర్‌కే ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఇంకా చేయాలన్నా చేయలేవని చెప్పారు. ఇన్నర్ నుండి వచ్చింది. అది పత్రి సార్ మాట్లాడుతున్న వాయిస్‌తో. హుహు. ఇంకా 2 మంత్స్ కూర్చొని హుహు. రాసాను బుక్కు. అది 19 డిసెంబర్‌లో ఓపెన్ అయ్యింది. ఓకే. సార్ చేతుల అంటే మీదుగా. అసలు మీకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. మీకసలు డీఎన్ఏ గురించి తెలీదు. హుహు. సో, రాయటం మొదలుపెట్టిన తర్వాత మీకు ఎలా ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారు? అంటే ఆల్రెడీ అంతకు ముందే క్లాసెస్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఉంది మేడం. ఆహా! ఇంకా సైంటిఫిక్ రీజన్స్‌తో కూడా చూపించాలని కొంచెం నేను నెట్‌ని కూడా యూజ్ చేసుకున్నాను. నెట్‌లో కూడా కొంత సమాచారాన్ని తీసుకున్నాను. కొన్ని బుక్స్ నుంచి తీసుకున్నాను. ఇవంతా తీసుకొని ఎందుకంటే ప్రూఫ్స్ లేకపోతే మళ్ళీ ఎవరు నమ్మను కూడా నమ్మరు. ఆ అవును. ప్రూఫ్స్ కోసమని ఎవరెవరు సైంటిస్టులు డీఎన్ఏ గురించి మాట్లాడారు. హుహు. ఇదంతా. అలాగే మన ఆధ్యాత్మిక యోగులు ఎవరు డీఎన్ఏ గురించి చెప్పారు. అసలు డీఎన్ఏలో ఏం సత్యాలున్నాయి. ఇవన్నీ ఇవ్వడం జరిగింది అందులో. ఆ బుక్ పేరు? అద్భుత సృష్టి. 'అద్భుత సృష్టి.' పత్రి సారే పెట్టారు ఆ పేరు. సో, ఎన్ని పేజెస్ ఉంటుంది అది మొత్తం? మొత్తం ఒక 250 పేజెస్ దాకా ఉండొచ్చు అనుకుంటా మేడం. ఓకే. హ్మ్. 'అద్భుత సృష్టి.' ఇది ఏ సంవత్సరంలో రిలీజ్ అయిందండి? 19లో రిలీజ్ అయింది. 2019. డిసెంబర్ 2019. డిసెంబర్. ఓకే. వెరీ హ్మ్. నైస్. సో, దాని మహాచక్రం. అప్పుడు నిజంగా ఇది ఒక అద్భుత సృష్టే. ఆ! మీరు ఈ పుస్తకం రాయటము, దట్టు డీఎన్ఏ గురించి రాయటము. సో, డీఎన్ఏ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు మీకెట్లా అనిపించింది? అంటే డీఎన్ఏ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా నాలో కూడా మార్పులు సంభవించడం జరిగింది మేడం. హుహు. ఆ మార్పులను చూసినప్పుడు డీఎన్ఏ అంటే ఇలాంటి మార్పులు. ఏవైతే మాస్టర్స్ చెప్తున్నారో ఆ మార్పులన్నీ నా శరీరంలో కూడా సంభవించడం జరిగింది. హుహు. అలాగే ఎవరినైతే దానికోసం మెడిటేషన్‌లో కూర్చోబెడుతున్నానో వాళ్ళలో కూడా అలాంటి మార్పులు వస్తూ వచ్చాయన్నమాట. హుహు. అదే విధంగా మాస్టర్స్ ఏం చెప్పారంటే మానవ డీఎన్ఏలో కూడా చేంజెస్ వస్తే ఎర్త్ చేంజెస్ కూడా వస్తాయని చెప్పారు. హుహు. అలాంటి చేంజెస్ ఎర్త్‌లో కూడా చూడడం జరిగింది. హుహు. ఓకే. ఆ! ఇట్స్ రియల్లీ మిరాకిల్ కదా అసలు. మేడం. సో, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి. మా హస్బెండ్ ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. హ్మ్. ఫాదర్ కూడా ఆర్టీసీనే. హుహు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. పిల్లలు? పిల్లలు ఇద్దరు పాప, బాబు. బాబు హుహు. ఇప్పుడు యూఎస్‌లో ఉన్నాడు. పాప మ్యారేజ్ అయ్యింది. బావుంది. తనకొక పాప. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సో, ఇప్పుడు ఎలా రన్ అవుతోంది? అంటే క్లాసెస్ చెప్తూ ఉంటారా మీరు? అవును మేడం. డైలీనా? వీక్లీనా? అంటే జూమ్‌లో ఇంపార్టెంట్ డేస్ అంతా జూమ్‌లో సెషన్స్ జరుగుతాయి. హ్మ్. మేమేం చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకోసమంటే 2015లో నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అదేమంటే సత్యలోకం లోపల 29థ్ డైమెన్షన్‌లో అంటే సత్యలోకంలో ఉన్న 29థ్ డైమెన్షన్. ఓహ్! అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. మహాద్రష్ట అని. హుహు. అదేమంటే లోటస్ ఆకారంలో ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనము భౌతికమైన సైంటిస్ట్‌లు ఐన్‌స్టీను, పైథాగరస్ వీళ్ళందరి పేర్లు మనం చదివాం కదా మేడం. అవును. వాళ్ళందరూ ఇప్పుడున్న గురువులు
ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ ప్రొఫెసర్స్గా చేస్తున్నారు. ఓ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ థర్డ్ ఐ మాత్రమే ఉంటుంది, పెద్ద జడలు ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తంలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం మొత్తం ఆ యూనివర్సిటీ నుంచే వస్తుంది. దానికి ఒక పెద్ద గ్రంథాలయం కూడా ఉంది, ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి. ఆ యూనివర్సిటీని నేను చూడడం జరిగింది మెడిటేషన్లో. చూసినప్పుడు నేను వచ్చి పత్రి సార్కి చెప్పాను అనమాట. సార్ నేను ఇలాంటి యూనివర్సిటీ ఒక దాన్ని చూశాను, అది భూమిపైకి త్వరలో భూమిపైకి వస్తుందని చెప్పారు అని చెప్పి. సార్ ఏమన్నారంటే వస్తుంది కానీ సమయం పడుతుంది, అది ఫిజికల్ ఫామ్ తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇంకా మేము దాన్ని వదిలేసాం. కానీ తర్వాత నా ఇన్నర్ నుంచి ఏమవుతుందంటే అలా నీకెందుకు తెలియచేయబడుతుంది, ఏదో ఒక కారణం లేనిదే నీకు విషయం తెలియచేయబడదు కదా, నువ్వెందుకు అలా స్తబ్దతగా కూర్చున్నావు అని చెప్పి ఇన్నర్ నుండి అనిపిస్తుంది అనమాట. సరే ఏం చేస్తామో నాకైతే తెలియదు. నేనేం చేశానంటే కొంతమంది మాస్టర్స్ 10 మందిని కలిసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం. అప్పుడే 19లో 19 స్టార్టింగ్ అక్టోబర్లో దాన్ని స్టార్ట్ చేసామన్నమాట. ఏమనంటే మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని దాన్ని తయారు చేస్తాం. మహాద్రష్ట. అక్కడి నుంచి ఏమంటే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. కొంతమంది భౌతికమైన కార్యక్రమాలు కూడా, ఏమంటే ఎవరికైతే పిల్లలు చదవలేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫీజులు కట్టడం, ఎవరికైతే ఏమన్నా అవసరం ఉంటుందో వాళ్ళందరికీ ఆ అవసరాల కోసం వర్క్ చేయడం, అనాశరణాలయాలకి ఓల్డేజ్ హోమ్స్కి సోషల్ సర్వీస్ అదంతా చేస్తూ వచ్చాము. దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం ఆల్టర్నేషన్గా మన వర్క్స్ కూడా క్లాసెస్ చేయడం అంతా. ఇది అయిపోయినాక లాస్ట్ ఇయర్ ఏమైందంటే అనిపించింది ఇలా కాదు, నువ్వు ఇంకా వేరే రకంగా యూనివర్సిటీ వర్క్ చేయమని చెప్పారు. అది ఎలా చేస్తాము అని అడిగినప్పుడు నువ్వు మైండ్ పెట్టు నీకే వచ్చేస్తుంది అని చెప్పారు. దానికోసం ఏం చేస్తామంటే మనం యూనివర్సిటీ నుంచి ఏమి ఇస్తాం, జ్ఞానం ఇస్తాము. ఆ జ్ఞానం ఆల్రెడీ చిన్న చిన్న క్లాసెస్ రూపంలో చేస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ నేనేమనుకున్నానంటే అసలు ఓవరాల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో యూనివర్సిటీ లాగా మనం కూడా చేద్దాము, సర్టిఫికేటెడ్ కోర్సెస్ చేద్దాము అనుకున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి దాన్ని ప్లాన్ చేసుకొని ఒక 4 క్లాసెస్ 3 monthsకి ఒక క్లాస్ జరుగుతుంది, 10 days. ఓకే. మొదటి క్లాస్ పేరేమో బ్రహ్మజ్ఞానం, ఆనందయోగం. రెండో క్లాస్ పేరే బ్రహ్మజ్ఞానం, మూడో క్లాస్ పేరేమో బ్రహ్మజ్ఞత్వం. 4 ఆచార్య. ఈ ఆనంద యోగంలో ఏమంటే పత్రిజీ కాన్సెప్ట్స్ మొత్తం వస్తాయి అందులో. ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, నవవిధ ధర్మాలు, నవరత్నాలు, ఇలాంటివి ఏవైతే సారు చెప్పారో తులసి దళం బుక్ దగ్గర నుంచి అన్ని కాన్సెప్ట్లు ఆయన ఎన్నైతే చెప్పున్నారో అవన్నిటి జ్ఞానము ఫస్ట్ లెవెల్లో వస్తుంది. ఓకే. అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుందని దానికి ఆనంద యోగం అని పేరు పెట్టాం. అలాగే దాంట్లోనే పతంజలి యోగ సూత్రాలు కూడా వస్తాయి అన్నమాట. బుద్ధుని 6 సత్యాలు, ఇవన్నీ ఫస్ట్ లెవెల్లో వస్తాయి. సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమంటే ఇంకొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసమని 7 బాడీస్ గురించి, 7 చక్రాస్ గురించి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఎన్ఏ గురించి. 7 బాడీస్, 7 చక్రాస్. ఓకే. డిఎన్ఏ ఫస్ట్ లెవెల్ అంటే డిఎన్ఏ అంటే ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ జ్ఞానం అంతా అక్కడ ఇస్తాం. అలాగే కొన్ని స్పిరిచువల్ బుక్స్ని పరిచయం చేస్తాం. ఎవరైతే బాగా హయ్యర్ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ మాస్టర్స్ బుక్స్ని తీసుకొని రిఫర్ చేయడం, దాని గురించి జ్ఞానం ఇవ్వడం. ఓకే. అలాగే అస్ట్రల్ ట్రావెల్ ఫస్ట్ స్టేజ్ ప్రాక్టీస్ ఉంటుంది, టెలిపతి ఫస్ట్ స్టేజ్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది అక్కడ, కానీ థర్డ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఆస్ట్రల్ ట్రావెల్ ప్రాక్టీసు, టెలిపతి ప్రాక్టీసు, టెలిపోర్టేషన్ గురించి, డిఎన్ఏ లెవెల్ 2 గురించి, ఇలా హయ్యర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రాక్టికల్ సెషన్స్ జరుగుతాయి అక్కడ. ఓకే. స్వర్ణలత గారు, పత్రి సార్ మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారండి? 2 times వచ్చారండి. ఎప్పుడు ఏ సందర్భంలో? ఒకసారి విజయవాడలో జక్కా రాఘవరావు ఎప్పుడు వారింటికి వస్తారు. జక్కా రాఘవరావు గారు ఉంటే ఇంకెవరిళ్ళకి రారనమాట. సార్ వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఇంకా సారు కాల్ చేసి చెప్పారు, అమ్మ సార్ వస్తున్నారు, మీ ఇంటికి ఏమన్నా తీసుకువెళ్తావా అని. తప్పకుండా సార్ అని చెప్తే అక్కడ కొన్ని పిరమిడ్స్ ఓపెనింగ్కి వచ్చారు విజయవాడ.
పిరమిడ్స్ ఓపెనింగ్ అయిపోయినాక మన ఇంటికి వచ్చారనమాట. అప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా వారు ఎప్పుడు అడుగుతూ ఉండేవారు అనమాట. అంటే ఫస్ట్లో రిజెక్ట్ చేసిన ఆయన సార్ అంటే బాగా ఇష్టం పెరగడం, తను కూడా ధ్యానం చేయడం అవన్నీ చేస్తున్నారు. సార్ ఎప్పుడు వస్తారు మన ఇంటికి, ఎప్పుడు వస్తారు మన ఇంటికి అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు నేనేమన్నామంటే ఇంతకుముందు అంతా మనం నాన్ వెజ్ తినడం, ఆ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఎనర్జీ అంతా ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడు సార్ మన ఇంటికి వస్తారని చెప్పాను. మేమేం చేస్తామంటే అవన్నీ అందరికీ ఎవరైతే యూస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేసేసి కొత్తవి అంతా ఇల్లంతా మొత్తం మార్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే సార్ కోసం ఎదురు చూస్తున్నాం శబరిలాగా, సార్ రావాలి అని చెప్పేసి. అది ఎప్పుడైతే చేసామో 1 monthకే సార్ వస్తారని కబురు తెలిసింది. ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకున్నాం సార్ని. సార్ వచ్చారు. రావడంతోనే అడుగు పెడుతూ అడిగారనమాట, అంటే నా ఒక్కడికే పెడతావా, నాతో వచ్చిన వాళ్ళందరికీ పెడతావా? సరే మీతో ఎంతమంది వస్తే అందరూ నాకు పత్రిజీలే సార్ అని చెప్పాను. నైస్. ఒక 80 members దాకా అప్పుడు వచ్చారనమాట. వారందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాం. సార్ అయితే చాలా హ్యాపీ, అంటే అందరికీ అనేటప్పటికే చాలా హ్యాపీ తీసుకున్నారనమాట. సో ఆస్ట్రల్గా మీరు పత్రి సార్తో ట్రావెల్ చేశారా? చేశాను చాలా సార్లు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ? అంటే స్టార్టింగ్ డేస్ నుంచే ఏమవుతుందంటే గెలాక్టిక్ ఫెడరేషన్కి సార్ వెళ్తున్నప్పుడల్లా నన్ను కూడా తీసుకువెళ్తూ ఉండేవారు. ఫెడరేషన్లో వర్క్స్ ఏమన్నా ఉన్నప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు అలా సార్తో మీటింగ్స్ ఏం చర్చించుకుంటారు? అంటే భూమిపైన చేయాల్సిన పరిణామ క్రమాలు, అంటే మనం ఇక్కడ సారు పిరమిడ్స్ వేయడము, శాకాహారం చెప్పడం ఇదొక్కటే కాకుండా మానవ పరిణామంలో ఎలా మార్పులు తీసుకురావాలి, వాటికి ఏమేం పనులు చేస్తే జరుగుతాయి, ఇలాంటివన్నీ యాస్ట్రల్ వరల్డ్స్లో చర్చలు జరుగుతూ ఉంటాయి. మిగతా పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉంటారు? ఒక 16-17 members ఉంటారు, అన్ని గెలాక్సీలకు సంబంధించిన మాస్టర్స్. అలాగే మన వాళ్ళల్లో కూడా పిరమిడ్ మాస్టర్లో కూడా కొంతమంది అక్కడ కూడా అటెండ్ అవుతూ ఉంటారు అనమాట. ఎవరెవరు అటెండ్ అయ్యారు మీకు ఏమైనా గుర్తుందా? అంటే తక్కువే మేడం. అంటే వెళ్ళిన దృష్టి అంతా మనకి ఎలా ఉంటుందంటే ఉన్నారు అని తెలుస్తుందే కానీ ఎక్కువ శాతం నేను పత్రి సార్ని చూడడం జరిగింది. వాళ్ళని చూశాను, మెటాట్రాన్ సార్ వాళ్ళని. అంటే గెలాక్సీలో ఈ మీటింగ్లో అంటే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో హయ్యర్ మాస్టర్స్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళతో ఉండడం అనేది తెలిసిందనమాట. మన వాళ్ళు ఉన్నారని మాత్రం అర్థమయ్యేది. బాగుంది. సో పత్రి సార్తో ట్రెక్కింగ్కి వెళ్ళారా ఎప్పుడైనా? అంటే ట్రెక్కింగ్ కోసం సారు ఇన్వైట్ చేశారంటే 2015లో టైం సరిగ్గా నాకు గుర్తులేదు కానీ ఏమని చెప్పారంటే మహిళా దినోత్సవాలు చేయడం కోసమని. కర్తాలు అప్పటికి ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదన్నమాట. జరుగుతుంది, స్లాబ్ అంతా జరిగి మధ్యలో పిల్లర్ వర్క్ ఏదో జరుగుతుంది. అప్పుడు ట్రెక్కింగ్కి తీసుకువెళ్తారు. ఆది శంకరాచార్య సరస్సు ఉంది కదండి కర్తాళ లోపల, అక్కడికి తీసుకువెళ్తారు. అందరూ రమ్మని చెప్పారు. సరే అని చెప్పి మేము అందరం బయలుదేరినప్పుడు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది, లెగ్ బాగా ప్రాబ్లం అయిందనమాట. అయినా సరే నేను వచ్చేటప్పటికి సార్ ట్రెక్కింగ్స్ ఆపేశారు. ఈ ట్రెక్కింగ్ అన్నా నేను పాల్గొనాలి అని చెప్పి బయలుదేరుకొని వచ్చాము. కాలు అసలు అయితే కదపనివ్వడం లేదు. వెళ్ళడం, సార్ మెడిటేషన్ చేయడం అంతా అయిపోయింది. సార్ ఏమి అనౌన్స్ చేశారంటే ఇప్పుడు ట్రెక్కింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. అయ్యో ఇలా అయ్యింది అనుకొని ఫీల్ అవుతూ ఉన్నాను నేను. యాక్చువల్గా మీకు బాగాలేదు? బాగాలేదు, అసలు కాలు కదపడానికి లేదనమాట. మా ఫ్రెండ్స్ అంతా కూడా అదే అన్న, సార్ నీకోసమే ట్రెక్కింగ్ క్యాన్సిల్ చేసినట్టున్నారని. అంటే డివైన్ ప్లాన్ నా కోసం ఎందుకు చేంజ్ అవుతుంది, కానీ ఏదో కారణం ఉంటుందిలే అని మేము అనుకున్నాము. నేను నుంచొని సార్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాను, స్ట్రెంగ్త్ చాలా ఉండింది అక్కడ. దగ్గరికి వెళ్ళి కనీసం సెకండ్ అన్నా ఇవ్వలేకపోయాను, ఎట్లా అని ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. అప్పుడు ఎవరినో అడిగితే సార్ ఉన్నారా అంటే వెళ్ళిపోయారని చెప్పారు. అయ్యో వెళ్ళిపోయారా, కలవని కూడా కలవలేదని ఫీల్ అవుతున్నాను బాగా. ఈ లోపు ఏమైందంటే సార్ పక్కన నుంచొని ఉన్నారు. ఒరిజినల్గా మేడం. ఓకే. ఇట్లా తిరగంగానే సార్ ఉన్నారు. అబ్బా సార్ ఇక్కడే ఉన్నారు, వెళ్ళిపోయారన్నారా ఎవరు అని చెప్పేసి ఇలా తిరిగి, సార్ ఒకసారి హగ్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా నీకోసమే వచ్చాను అన్నారు. అలా హగ్ చేసుకోవడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అప్పటి వరకు ఎవరు చుట్టుపక్కల 4-5 ఉన్నారు జనము. తర్వాత అందరూ వచ్చేసారు ఇక సార్ని చూడంగానే. నాకే ఆశ్చర్యం అనిపించింది, వెళ్ళిపోయారని చెప్పారు కదా అనుకున్నాను. మిరాకిల్ లాగానే అనిపించింది అది మాత్రం.
అసలు ఆ సందర్భం అనేది చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. చాలా చాలా అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట దాన్ని. సో ఆ తర్వాత మీ జర్నీ పత్రి సార్తో వంట తిన్నారా మీరు ఎప్పుడైనా? అంటే వారి వంట పిఎంసిలో ఒకసారి 2 సార్లు తిన్నాను. అలాగే జక్కే రాఘరావు గారి దగ్గర ఎప్పుడు వస్తారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తినడం జరిగింది. అంటే మా ఇంటి దగ్గర అయితే సార్ వంట చేయలేదు. అంటే ఒకసారేమో మార్నింగ్ టిఫిన్కి వచ్చారు. అప్పుడు రావడమే కొంచెం లేట్గా వచ్చారనమాట. ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యిందని లేట్గా వచ్చారు. నైట్ రావడమే అప్పటికే చాలా అలసిపోయి ఉన్నారు. భోజనం చేసి పడుకుని పోయారు. ఇంకా ఇంటి దగ్గర వంట అయితే జరగలేదు. రాఘరావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా సార్ ఫుడ్ తీసుకోవడం జరిగిందనమాట. ఇష్టం మాకు బాగా. మా పాప నేను అందరం వెళ్ళిపోతాం అక్కడ సార్ వచ్చారు అనగానే. వెరీ నైస్. అసలు నిజంగా ఇది చాలా మంచి అనుభవం, అనుభూతి. సో మీరు బుక్ రాసిన తర్వాత మీ బుక్ వేరే వాళ్ళు చదివిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. ఈవెన్ నాన్ మెడిటేటర్స్కి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా, అసలు నువ్వు సైన్స్ చదవకుండా ఇది ఎలా రాసావు అని అడుగుతారనమాట. నాకే తెలియదు, అది గురు కృప అని చెప్తాను నేను. ఒకసారి ఏమైందంటే ఇలాగే సార్ జక్కా రాఘరావు గారి ఇంటికి వచ్చారు. అందరం మాట్లాడుకుంటున్నాం. నాకేమంటే నాకు ఎనర్జీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు బాగా నెక్ పెయిన్స్ అవి, నా బ్యాక్ బోన్ పెయిన్ అదంతా వస్తుంది. నేను అక్కడ ప్రెస్ చేస్తున్నాను సార్కి. నాకు ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో ఎనర్జీతో సార్ కూడా ఇక్కడే ఉంటాయని నెక్ మసాజ్ చేయడం ఇదంతా చేస్తూ ఉన్నాం అనమాట. చేస్తుంటే వెంటనే సారు ఇక్కడ కూర్చో అని చెప్పి, నీకోసం సత్యలోకంలో ఒక ఫ్లాట్ బుక్ చేశాను, కాలనీనే నీకోసం ఉంది అని చెప్పారు సార్. సార్ అదంతా ఎందుకు సార్, మాకు మీరు ఎక్కడుంటే అక్కడే మేము కూడాను, మీరు లేకుండా నేను అక్కడికి కూడా వెళ్ళలేను సార్ అని చెప్పాను అనమాట. అవునా, నిజమా అన్నాడు. నిజమే సార్, మీరున్నదే మాకు సత్యలోకం. సో ఇప్పుడు మీకు సత్యలోకంలో ఒక ఫ్లాట్ రిజర్వ్. ఫ్లాటే కదా, కాలనీ. ఓ మై గుడ్నెస్. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు మరి? ఏం చేస్తాం మేడం, ఎక్కడైనా ఒకటే పని, ధ్యానం. అంతే కదా, ధ్యాన ప్రచారం. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా చదవడమే ఉంటుంది. అది ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి ఒక్కొక్క స్టడీస్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నామో అక్కడ అదే చేస్తాం, కొంచెం లెవెల్ మారుతుంది అంతే. ఓకే. సో మీ లైఫ్లో పత్రి సార్ సాంగత్యంలో మంచి స్వీట్ మెమరీస్ అంటే సారు మా హస్బెండ్ని కానీ బాబుని కానీ చాలా బాగా ఇచ్చేస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆయన వదిలిపెట్టారు, ఆయన వాళ్ళని వదిలిపెట్టారు. ఒక బాగా నాకు బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది ఏంటంటే, సార్ మా ఇంటికి వచ్చినప్పుడు వెళ్తూ నువ్వు నన్ను చాలా చక్కగా చూసుకున్నావు, థ్యాంక్ యూ మేడం అని చెప్పారు. తర్వాత రాఘరావు గారికి కూడా ఫోన్ చేసి, మేడం నన్ను చాలా మంచిగా చేశారు, చాలా రోజుల తర్వాత నేను హ్యాపీగా మేడం వాళ్ళ ఇంట్లో నిద్రపోగలిగాను అని చెప్పారన్నమాట. అంటే ఒక గురువుకి కొంచెమన్నా ఆ మాత్రం అన్నా చేయగలిగాను అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జీవితంలో అటువంటి గురువు దొరకడమే చాలా అదృష్టం. అవును మేడం. సో ఇంకా ఆ తర్వాత పత్రి సార్ చివరి రోజులలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రతిరోజు కొన్ని విషయాలు తెలుస్తూ ఉండే మేడం, యాస్ట్రల్గా తెలుస్తూ ఉండేది. మేమంతా కలిసి ఒక గ్రూప్గా తయారై సార్తో కలిసి సార్ కోసమని మెడిటేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. బెంగళూరులో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి కలిసి వచ్చాను సార్ని, సార్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసి రావడం ఇవన్నీ చేశాను. కొంచెము నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. ఎన్నిసార్లు సార్ని అడుగుతున్నా కూడా యాస్ట్రల్గా, భౌతికంగా అడగలేదులే కానీ యాస్ట్రల్గా, సార్ ఏంటి సార్ ఇదంతా ఏంటి సార్ అని అంటే, నువ్వు కామ్గా ఉండు, నేను ఏది కూడా చెప్పి చేయను అని చెప్తూ వచ్చారనమాట. కానీ మాకేమనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారే అనిపిస్తుంటే, యాస్ట్రల్గా మాత్రం సార్ నేనేమి ఇబ్బంది పడట్లేదు, ఇదంతా ఇబ్బందిగా మీరు ఫీల్ అవ్వకండి అని చెప్తూ ఉండేవారు. అది అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఇంకా 2 డేస్లో సారు శరీరాన్ని వదిలిపెడతారు అనగా ఇన్నర్ నుంచి ఏమనిపించిందంటే, ఇప్పుడు వెళ్ళి, అంటే కర్తాళ్ వచ్చినాక నేను రాలేదు సారు, బెంగళూరు నుంచి కర్తాళ్ వచ్చినాను. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి సార్ని కలవకపోతే ఇంకెప్పటికీ కలవలేవు అని వచ్చిందనమాట. నువ్వు అర్జెంటుగా వెళ్ళి కలవాలి అని. వెంటనే అప్పటికప్పుడు వెహికల్ మాట్లాడుకొని
వచ్చేసాను సో నేను. హుటాహుటిన వచ్చేసారు. వచ్చేసాను. మ్మ్. వచ్చి ఆ డే ఉన్నాము. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి సార్ శరీరాన్ని ఇచ్చేసారనమాట. ఓకే. సో ఇప్పుడు బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రి సార్తో మీకున్న సాంగత్యం? ఇప్పటికీ కూడా ఎక్కడ ఏ ప్లేన్‌లో కావాలంటే ఆ ప్లేన్‌లో సారు ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి కలవడం, భూమి పైన ఏమన్నా మేము చేసే వర్క్స్‌లో సార్ నాలెడ్జ్‌ని కానీ, ఆయన సలహాలతోనే అన్నీ జరుగుతున్నాయి. ఏ పని ఓకే. చేస్తున్నా. ఓకే. ఇప్పటికి కూడా మీరు హాస్టల్‌లో సార్‌తో ట్రావెల్ చేస్తారంటే ఇట్స్ రియల్లీ ఆ! గ్రేట్ థింగ్ అసలు. అవునండి. సో మీ రీసెంట్‌గా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? మహాద్రష్టని నిర్మించడమే మేడం. సార్ కోరిక అది. ఆహా! స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలన్నది. ఆహా! గురుదక్షిణగా అదే ఇస్తాము. మహాద్రష్టని నిర్మించి. ఓకే. అంటే అది అంత ఈజీ కాదు కదా! చాలా ఖర్చుతో కూడుకుంది. అవును మేడం. చాలా మ్యాన్ పవర్ కూడా కావాలి. అవును. దాన్ని ఎలా మరి ఓవర్‌కమ్ అంటే చేస్తారు? ఇప్పుడు మేము చేస్తున్న వర్క్‌షాప్స్ ఏవైతే ఉన్నాయో, దాని ద్వారా ఒక్కొక్కరు గేదర్ అవ్వడం జరుగుతుంది. అంటే హుహు. ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నాం ఇప్పుడు. హ్మ్. ఒక రోజుకి తప్పకుండా అది మేనిఫెస్టేషన్‌లోకి వస్తుంది. అది నేనున్నప్పుడు వస్తుందా? నేను వెళ్ళినాక వస్తుందా? అనేది కూడా నేను ఆలోచించడం లేదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. దట్స్ మనం ఆపకూడదు ఆ! ఎక్కడ గూడా. మీరు 'డిఎన్ఏ స్వరలత' గారు బుక్ రాసారు. అవును. అందులో సార్ తన స్వహస్తాలతోటి 'యోగిని' అని రాసారట. నిజమేనా? నిజమే మేడం. ఆహా! సార్‌కి బుక్ మొత్తము ఇచ్చి కరెక్షన్ కోసమని ఇచ్చామనమాట. హుహు. ఒక హాఫ్ అన్ అవర్‌లోనే కరెక్షన్ మొత్తం చేసేసి ఇచ్చారు సారు. హ్మ్. వచ్చి చాలా వచ్చింది. బావుంది అని చెప్తూ ఇదేమన్నారంటే, తినగ తినగ వేము తీయగా ఉన్నట్లుగా ఈ పుస్తకం పదే పదే అందరూ చదవాలి. మహాయోగిని స్వర్ణలత మేడం రాసిన ఈ పుస్తకాన్ని మీరందరూ తప్పక ఇది చేయండి అని చెప్పి దాని మీద ఇచ్చారనమాట. సారు స్వహస్తాలతో రాసారు. ఆయన హుహు. సంతకం పెట్టి. సో, ఇవే కాకుండా అసలు మీరు ఆస్ట్రల్ వరల్డ్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు స్పృహలో ఉండేదా? అంటే ఎరుక ఉండేదా? కొన్ని సార్లయితే వెళ్ళే సమయము ఉండేది కాదు మేడం. ఆ! అక్కడికి వెళ్ళినాక అక్కడ జరిగే సిట్యుయేషన్స్ అంతా కూడా ఎరుకుంటుంది. కొన్ని సమయాల్లో అయితే మాత్రం అక్కడ కూడా ఉండదు. కానీ రిటర్న్ వచ్చినాక అక్కడ ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉండేదనమాట. ఆహా! ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. హుహు. రీసెంట్‌గా మేము గుడివాడలో క్లాస్ చేసామనమాట. అక్కడ ఏమైందంటే ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు అందరూ హఠాత్తుగా ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్స్ రావడం, లెగ్స్ పట్టేయడం ఇదంతా జరుగుతుంది. ఏంటి అలా జరుగుతుంది? నాకు కూడా లెఫ్ట్ లెగ్ పట్టేసేసిందనమాట. నేను ఇంకా అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నా. ఇదేంటి ఇలా జరుగుతుంది అని నేను థింక్ చేసుకుంటూ ఉన్నాను. పక్కనే సారు నిలబడి ఆ! ఇక్కడ పాతాళం పోర్టల్ ఓపెన్ అయితుంది. దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పారు. పాతాళం పోర్టల్. ఆ! ఓకే. అంటే దిగువ బాడీస్ అంతా కూడా ఇదవుతాయన్నమాట దానివల్ల. అంటే మన ఇదంతా కూడా స్పిరిచువల్ ఇదంతా కూడా ఆగిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఓపెన్ దాంతో సార్‌తో కలిసి దాన్ని క్లోజ్ చేయడం. హుహు. వెంటనే అందరూ రికవరీ అవ్వడం. ఇంకా కొంచెం ఒక 10% మాత్రం ఆ పెయిన్ ఉండింది. వెంటనే అది ఎప్పుడైతే చేస్తామో 90% పెయిన్ అంతా అక్కడే రిలీజ్ అయిపోయింది. సో, మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఎలా? అంటే మన అందరి ధ్యానులందరూ కూడా కలిసి సత్సంకల్పంతో ఈ ఎర్త్‌కి కావాల్సిందంతా క్రియేట్ చేయగలుగుతారు మేడం. అది అందరూ కూడా స్వలాభాన్ని వదిలేసుకొని, నేను ఎర్త్ కోసమే ఈ భూమిపైకి వచ్చిందే నేను ఎర్త్ కోసమని నిర్ణయించుకుంటే, ఇంకా ఎక్కువ ఫలితం భూమి పొందుతుంది. భూమి ద్వారా మనం కూడా పొందుతాం. బావుంది. హ్మ్. చివరిగా మా ప్రేక్షకులకు పత్రిజీ గారి గురించి మీ మాటల్లో. పత్రిజీ ఒక వ్యక్తి కాదు, అపారమైన శక్తి. నేను చూసినప్పుడు సారు మూలం యొక్క ఒక చైతన్యమే సారుగా వచ్చారని. అంటే మనమందరం కూడా మూలం నుంచి వస్తాము. కానీ మన ఎరుక లేదు. సారు మూలం యొక్క ఎరుకతో తానే మూలమై సమస్త లోకాలను ఏకం చేసుకుంటూ ఈ భూమండలాన్ని మరింత ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి సకల జీవరాశిని ఏక స్థాయిలో ఒకే రకంగా చూసిన ఒక పరమాత్ముడని చెప్పొచ్చు. వావ్! నిజంగానే అందరి పట్ల కూడా ఒక సమభావన, ఆ! ఏకత్వ భావన అనేది పత్రి సార్‌కి 100% అసలు. అవును. ఒకరిని ఎక్కువ, ఒకరు తక్కువ అసలెప్పుడు చూడలేదు. హ్మ్. హ్మ్. సో, ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? ఇంకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా? అంటే చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి మేడం సార్‌తో. అంటే ఫిజికల్‌గా అంటే ఎప్పుడైనా కలిసినప్పుడే ఓకే. చాలా బాగా అంటే ఇక్కడ కూడా ఒకసారి
పాపని ఇక్కడే ఆర్కిటెక్చర్ మాదాపూర్లో జాయిన్ చేయడానికి వచ్చామన్నమాట. వచ్చినప్పుడు సార్ ఏం సార్ని కలిసి వెళ్దామని, ఉన్నారా సిటీలో ఉన్నారా అంటే అడిగితే ఇక్కడ ఉన్నారు, ధ్యాన జగత్తులో ఉన్నారని తెలిసింది. ఇంకా అందరం కలిసి ధ్యాన జగత్తుకి వచ్చామన్నమాట. వస్తున్న జర్నీలో ఏమైందంటే మాదాపూర్ నుంచి అప్పుడు ధ్యాన జగత్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఉండేది. అవును, అక్కడ అన్నమాట. ఈ జర్నీలో ఏమైందంటే ఎవరి పిల్లల్ని స్టూడెంట్స్ని చూస్తున్నప్పుడు బైకుల మీద అట్లా ఇది బస్ స్టాపుల్లో అట్లా ఉంటారు కదండి, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పక్కన ఎవరో నిలబడుతూ ఒక ఆకారాలు కనిపిస్తున్నాయి ఓపెన్ ఐస్కి. ఇద్దరు ఒక వ్యక్తి పక్కనే ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు అనమాట. ఇదేంటి ఇలా కనిపిస్తుందని వెంటనే ధ్యానంలో కూర్చుంటే అప్పుడు చెప్పిన విషయం ఏంటి అంటే, పత్రి సార్ ఎక్కడెక్కడైతే మెగా పిరమిడ్స్ తీసుకొని వస్తున్నారో ఆ ప్రాంతం కింద భాగంలో చీకటి శక్తులతో ఒక పెద్ద ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లోది ఏంటి అంటే యూత్ అంతా కూడా వాళ్ళు డ్రగ్స్కి, సెక్స్కి వాళ్ళు లోన్ అయిపోయేలాగా ఒక ఎనర్జీని వాళ్ళు తయారు చేసి యూత్కి ఇన్పుట్ చేస్తున్నారు. ఒక అబ్బాయికి ఇద్దరు చొప్పున ఉంటున్నారు కాపలా, ఎవరు కాంతి వాళ్ళలోకి ప్రసరించకుండా ఆ చీకటి శక్తుల ప్రభావంతోనే వాళ్ళు ఉండేలాగా. దాన్ని బ్రేక్ చేయడానికే ఇక్కడ సార్ మెగా పిరమిడ్ తీసుకొస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఓకే, అక్కడికి వెళ్ళంగానే కూడా సారు ఓకే అని ఇట్లా ఊపుతూ ఎస్ అనేసి ఒక సంకేతం లాగా నాకు ఇచ్చారు, నువ్వు చూసింది కరెక్టే అన్నట్లుగా. రియల్లీ మీ లైఫ్లో మీరు ఇప్పుడు చెప్తున్న విషయాలు అన్నీ చూస్తూ ఉంటే అసలు ఏ ఒక్కటి కూడా అంత చిన్న విషయం కాదు, ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద మిరాకిల్స్. రియల్లీ యూ పొసెస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ పత్రి సార్. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.